హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఒకసారి దీన్ని చూడండి. ఇదేనండి పాలక్ పన్నీర్ కర్రీ. మనకి ఎక్కువ పంజాబీ ధాబాల్లో, హోటల్ రెస్టారెంట్లో దొరుకుతుంది. పుల్కాలోకి ఇది ఫేమస్. దీన్ని మనం మన ఇంట్లోనే ఈజీ ప్రాసెస్తో మనం చేసుకోవచ్చు. మనం నైట్ పూట చపాతీలు లేదా పుల్కా తినేవాళ్ళు సింపుల్గా దీన్ని చేసి తినొచ్చు నంచుకొని. ఇది బాగా డైట్ ఫుడ్ అండి. సరే, దీన్ని ఎలా చేసుకోవాలి ఏందనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మనం పంజాబీ దాబా స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ మా ప్రాసెస్లోకి వెళ్దాం. అది ఎలా మనమే మన ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే ఈ రోజుల్లో అంత హెల్దీ ఫుడ్, డైటింగ్ కాబట్టి నైట్ పూట చపాతీ లేదా పుల్కా తినేవాళ్ళు ఈజీగా చేసుకునే ప్రాసెస్లో మీకు సింపుల్గా చెప్తాను. పాలక్ పన్నీర్ కర్రీ. ఇంకా ఎందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మిక్సీకి చిన్నుల్లిపాయలు వేసుకున్నామండి. తర్వాత తరిగి పెట్టిన అల్లం ముక్కలు వేసుకున్నాము కొద్దిగా. దాంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలను తరిగి ముక్కలుగా చేసుకొని మిక్సీకి వేసుకున్నామండి. ఈ మొత్తం మనం మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. అలాగే గ్యాస్ వెలిగించుకొని దాని మీద పాన్ పెట్టేసుకుంటున్నాము. దాంట్లోకి అలాగే మనం నూనె ఏమి వేయకుండా ఉత్త పాన్లో పాలకూర ఒక కట్ట తీసుకొచ్చుకొని శుభ్రం కడిగి పెట్టుకున్నామండి. దాన్ని వేయించుకుంటున్నాము. ఆయిల్ ఏమి లేకుండా ఉత్తది. దాని మీద కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే అది మగ్గిద్దండి. చూడండి, మూత తీస్తున్నాము, ఎలా ఉందో చూడండి. ఎట్లా మెత్తగా ఉడికిందండి ఇది ఆవిరికి. దాన్ని చల్లారేదా కొంచెం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పెద్దలపాయి పచ్చిమిర్చితో కలిపిన పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నామండి. అలానే అదే మిక్సీలో ఆ జారులో వచ్చేసేటప్పటికి మనం పాలకూర ఆరిపోయింది, దాన్ని కూడా దాంట్లోకి వేసుకొని ఒక 4 జీడిపప్పు విత్తనాలు వేసుకుంటున్నాము. అంటే మనకి గ్రేవీ లాగా కొంచెం టేస్టీగా ఉంటుందండి. దాంట్లోకి మనం టమాటాకు బదులుగా చింతపండు నానేసుకున్నాము కొద్దిగా. ఒక నిమ్మపండు, అర్ర నిమ్మపండు సైజులో. దాన్ని కూడా మిక్సీకి వేసుకొని చూడండి ఎట్లా వచ్చేసిందో, మెత్తగా పట్టేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి పాన్ పెట్టేసుకున్నాం. మళ్ళీ దాంట్లోకి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటున్నాము. ఇది వెరీ ఫేమస్ కర్రీ అండి, పాలక్ పన్నీర్ కర్రీ. ఇప్పుడు దాంట్లోకి మనం పన్నీర్ని వేయించుకుంటున్నాము ఆయిల్లో కొద్దిగా. ఎందుకంటే ముక్కగా మనకి గట్టిగా ఉండటానికి. వేయించుకోకపోతే మెత్తగా ఉంటుంది, వేయించుకుంటే కొంచెం టేస్టీగా గట్టిగా ఉంటుంది ముక్క. ఆ వేగిన పన్నీర్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాము వేరే ప్లేట్లోకి. ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్లోకి మనం పలావ్ ఆకు, ఒక 2 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు, ఒక చెక్క ముక్క ఒకటి వేసామండి. దాంట్లోకి ఇప్పుడు మనం ఇందాక పెద్దలపై ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దాన్ని వేసేసుకుంటున్నాము. కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా వేయించుకుందాం. తర్వాత అదే దాంట్లోకి మనం ఈ పాలకూరని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దాంట్లోకి వేసేసుకుంటున్నాము. కొద్దిగా నీళ్లు పోసేసి తొలిపి గిన్నెలో ఉంచి దాంట్లోకి వేసేసుకుంటున్నామండి. మనకి
లేకపోతే గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాము. ఆ 2 గిన్నెలు తొలిపేసుకొని మిక్సీ జార్లో ఉంచి కలిపేసుకుంటున్నామండి. అప్పుడు మనకు కొంచెం కూర కర్రీ వచ్చేటప్పుడు గ్రేవీ లాగా ఉంటుందండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక 1/2 స్పూను కారం వేసుకున్నామండి. అలానే ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నామండి. ఎందుకంటే కారం 1/2 స్పూను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి అవి కూడా ఉంటుంది కాబట్టి కారంగా, కాబట్టి తగ్గించేసుకుంటున్నామండి. దీంట్లో కల్లా పాలకూరలోకి మీరు చాలా చూసేసుకోవాలండి సాల్ట్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ పాలకూర ఉప్పుగా ఉంటుంది, దీనికి తక్కువ ఉప్పు పట్టిద్ది కాబట్టి మీరు కొంచెం చూసేసుకోవాలి. ఇది ఎక్కువ మనకి పంజాబీ దాబాలో రెస్టారెంట్లో దొరుకుతుందండి, పాలక్ పన్నీర్ కర్రీ అని. బాగా ఫేమస్ కర్రీ పుల్కాలకి. చూడండి నూనె పైకి వచ్చేసింది. అలా ఉడికినప్పుడే దాంట్లో చివరిగా వేసుకోవాలండి మనం పాలక్ పన్నీర్ని. ఇప్పుడు మనం దాంట్లోకి పన్నీర్ వేసుకుంటున్నాము. ఒక 1/2 లీటర్ పాలతో తీస్తే వచ్చిందండి, అంత వచ్చింది పన్నీర్. ఇప్పుడు దాంట్లోకి మనం గరం మసాలా వేసుకున్నామండి, అలానే ధనియాల పొడి వేసుకుంటున్నాము. అంటే రెడీ అయింది, ఇది ఉడకడం అయిపోయింది. ఇది వెరీ ఫేమస్ కర్రీ అండి పాలక్ పన్నీర్ అనేది. దాబా సెంటర్లోను, ఫుడ్ కోర్టు, రెస్టారెంట్లోనూ దొరుకుతుందండి ఇది. ఇప్పుడు సులువుగా నేను చెప్పిన ప్రాసెస్తో మీరు మీ ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన పన్నీర్ ఎలా చేసుకోవాలనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అది ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు, పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలి ఏందనేది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని మీరు చూడొచ్చు, నేను డిస్క్రిప్షన్లో పెడతాను పన్నీర్ తయారు చేసుకోవడం. ఇప్పుడు దాంట్లోకి మనం కస్తూరి ఆకు వేసామండి. కస్తూరి ఆకు అంటే మీకు తెలుసు కదా, మెంతు ఆకు. అది బాగా మనకి కర్రీకి మంచి స్మెల్ వచ్చిందండి. అందువల్ల మనం అన్నిట్లోకి ఎక్కువ కస్తూరి ఆకు వాడుతుంటారు. ఇప్పుడు అలా మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చేసేద్దామండి. ఇంకా కూర ఉడకడం అయిపోయిందండి. ఇక మనం దించేసుకుందాము, స్టవ్ ఆపేసుకొని. ఫ్రెండ్స్, మన రెడీ అయిపోయింది పాలక్ పన్నీర్ కర్రీ. ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నా చూడండి. సింపుల్గా, నేను మా మిస్సెస్ కాబట్టి ఇద్దరమే కాబట్టి సింపుల్గా చెరో 2 పుల్కాలో తినొచ్చని సింపుల్గా తయారు చేసుకున్నాం. చూడండి ఈ చిన్న బౌల్లో. మీరు కూడా సింపుల్గా, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది సింపుల్గా ఈజీగా మనమే తయారు చేసుకుని తినచ్చు. మీకు అది ఎలానో అనేది మీకు వీడియోలో చూపించాము. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ ఒక షేర్ చేయండి ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే. మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర శారద.